నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి నామం మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. యోహాను సువార్త 15 7-8 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు నవంబర్ 19th ట్యూస్డే. గుడ్ మార్నింగ్ పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్న మన ప్రియులందరికీ కృపయు క్షేమము సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, దేవుడు నా తండ్రి. ఆయన మన తండ్రి అయినప్పుడు ఆయన బిడ్డలైన మనం పాపములో, దరిద్రములో, శాపములో, వ్యాధులో, సమస్యల్లో ఎందుకు ఉండాలి? నో. ప్రభు అంటున్నారు, నా యందు మీరుండాలి, మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. మీకు ఏది ఇష్టమో అడగండి. తండ్రి కొడుక్కి ఇస్తాడు వారసత్వంగా, అది మీకు అనుగ్రహిస్తా. మీరు బహుగా ఫలిస్తే, మీరు బహుగా ఆత్మీయంగా ఫలిస్తే, బహుగా ఆర్థికంగా ఫలిస్తే, మంచి ఆరోగ్యంతో మీరుంటే, సమాధానంతో మీరుంటే తండ్రి మహింపరచబడతాడు. అప్పుడే మీరు నా శిష్యుడు అవుతారు అని ప్రభు సెలవిస్తున్నారు. ఎస్, ఆయన పిల్లలుగా నువ్వు ఎప్పుడైతే ఆయన అధికారాన్ని నువ్వు గ్రహిస్తావో, నీకిచ్చిన కృప, నీకిచ్చిన వనరులు ఏవైతే ఉన్నాయో గ్రహిస్తావో, విశ్వాసముతో నా డాడీతో స్నేహం చేస్తావు. పరలోక తండ్రితో స్నేహం చేస్తావు. అవును, కాబట్టి నీ ప్రతి సమస్యను ఆయన వింటారు, నిన్ను బహుగా దీవిస్తారు, బహుగా ఫలింపు చేస్తారు. నీ తండ్రి నీకు తోడుగా ఉండగా, మన తండ్రి మన తోడుగా ఉండగా మనకి విరోధి ఎవడు ఏం చేయలేడు. ఏ శత్రువు నిన్ను కనీస తల్ల ఎండ్రు కూడా కదపలేదు. ధైర్యంగా బతుకు. గడ్స్ నీకు ఉండాలి. పరలోకం నా వెంట ఉంది, పరలోక సైన్యం నా వెంట ఉంది. పరలోక తండ్రిదే ఈ భూమి, ఈ ఆకాశం, ఈ సర్వాధికారాలు ఏదైనా సరే. కాబట్టి నా తండ్రి నా పక్షంగా ఉండగా నాకు విరోధి ఎవడు? నేను బహుగా ఫలిస్తే నా తండ్రి నా మన మహిమ నాకు మంచిది ఇస్తాడు, మంచి జాబ్ ఇస్తాడు. మంచి ప్లేస్లో నన్ను పెడతాడు, నప్పించేవాడుగా పెడతాడు, నన్ను కింద ఉంచాడు. నా తండ్రి మంచివాడు, నా తండ్రితో నేను స్నేహం చేస్తా. ఎప్పుడైతే ఈ మమేకమైపోతావో, తండ్రితో ముచ్చటించుకుంటా ఉంటావో, తండ్రి నేను విడిచిపెట్టాడు. నువ్వు బహుగా ఫలిస్తావు, ఆత్మ సంబంధంగా ఫలిస్తావు, ఫ్రూట్ఫుల్గా ఉంటావు. నెక్స్ట్ ఆర్థికంగా ఎదుగుతావు, ఆరోగ్యపరంగా ఎదుగుతావు, అన్నిట్లో ఎదుగుతావు. మంచి గడ్స్ నీకు వస్తుంది. ఏ దయ్యానికి, ఏ చేతబడికి, ఏ శత్రువుకి ఎవరికి భయపడవు, ధైర్యంగా బతికేస్తావు. అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించి, మనకు అనుగ్రహించి, ఈ పరిచర్యకు అనుగ్రహించి, పరిచర్య ప్రతి బిడ్డకి, విదేశాలు మన బిడ్డలకి అందరికి అనుగ్రహించి దేవుడు గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మర్చిపోకే ఫ్రెండ్స్, నీవు ఆయన కుమారుడు, ఆయన మన తండ్రి. మన తండ్రి దగ్గర ఎంతో ఈవులు, స్వాస్థ్యములు ఉన్నాయి, వనరులు ఉన్నాయి. పొందుకునే హక్కు నీకుంది, పొందుకో. ప్రార్థన ఆశ్చర్యకాడ ప్రతి బిడ్డను దర్శనం దీవించి ఈ నాయన అన్నీ కూడా మేము పొందుకునే కృపను దయచేయండి. ఎవరి వ్యాధిస్తూ వారు స్వస్థపరచండి, ఎవరు బలహీనను బలపరచండి, ఎవరు పడిపోయారు తిరిగి లేవనెత్తండి, ఎవరి సమస్యలు విడిపించండి. ఫీవర్ని గద్దిస్తున్నా, క్యాన్సర్ని గద్దిస్తున్నా, ప్రతి విధమైన వ్యాధి నుంచి విడిపించి కృపనివ్వండి. జాబ్స్ ఇవ్వండి, ఐక్స్ ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి. అయ్యా గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ రాశారు మా బిడ్డలు, ఆయన మంచి రిజల్ట్ ఇస్తున్నారు, నమ్ముచున్నారు. కృప చూపించండి. నర్సిస్టర్స్కి నేను నర్సింగ్ పోస్ట్లోని ఎగ్జామ్ ఉంది ఈ వారంలో, వారు కూడా కృప చూపించి కార్యాలు చేయండి, దీవెన దయచేయండి. దివ్యాకి నేను ఐఏఎం ఎగ్జామ్ ఉంది, కృప చూపించి పెట్టి క్వాలిఫై అవ్వాలి, మెరాకిల్ చూడాలి, యేసు నామములో మెరాకిల్ జరగాలి. ప్రతి ఒక్కరిని దర్శనం దీవించండి. ఎందరో విద్యార్థులు ఎగ్జామ్స్లో తోడేయండి, రాసిన గుడ్ రిజల్ట్ ఇవ్వండి. బిజినెస్ పీపుల్ దీవించి సమృద్ధిని దీవెని ఇవ్వండి. గొప్ప కాలు ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి. ఆత్మీయంగా బలపరిచి రక్షణ పొందాలి. రక్షణ పొందిన రాకడ సిద్ధపడాలి. యేసు నామములో ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ కృపే సమాధానం ఇవ్వండి. నేను ఆ ఫంక్షన్ వాళ్ళతో ఇంకా అగ్రిమెంట్ జరగలేదు నిన్న. ప్రభు నీ చిత్తం మీద ఈరోజు జరగాలి. కృప తెరిచి వాళ్ళు మంచి మనసు ఇవ్వండి, అన్నింటిలో దీవెని ఇవ్వండి. ఆ సిద్ధాపూర్ ల్యాండ్ సోషల్ ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయండి. శత్రువుని బంధిస్తున్న మీరు బంధించి మా పక్షంగా మీరుండి అన్నింటిలో కృప తెరవండి. వ్యతిరేక రూపండి ఆయుధం వదిలేదు, కృప నుంచి గొప్ప కార్యాలు చేయండి. ప్రతి బిడ్డను దర్శనం దీవించండి. మ్యారేజ్లో వాడు గర్భఫలం పొందిన గర్భిణీలు క్షేమ సుఖ ప్రసవ అందరిని దీవించి బ్లెస్ చేసి సమాధానంతో నింపి చేయమని కృపనిమ్మని నజడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఫ్రెండ్స్, మన చర్చ్ ప్లేస్ కోసం ప్రేయర్ చేయండి. ప్రామిస్లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయి ప్రేయర్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.